హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాణం బ్యూటీ బ్లాగ్స్. దిస్ ఇస్ బాణం బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు పార్లర్లో చేసే O3 ఫేషియల్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫేషియల్ నా పార్లర్లో కూడా అవైలబుల్ ఉంది. బాణం బ్యూటీ మేకోవర్ ఈ పార్లర్ వచ్చి సుజాత నగర్లో హీరాబాద్ షోరూమ్ డిసైడ్లో ఉంటుంది. మీ అందరూ సుజాత నగర్ దగ్గర ఉంటే మీ ఫేస్ కేర్ కోసం పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. O3 ఫేషియల్ అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ప్లీజ్ విజిట్ బాణం బ్యూటీ మేకోవర్. ఫ్రెండ్స్, O3 ఫేషియల్ అంటే సింపుల్ ఫేషియల్ కాదు, ఇది ప్రొఫెషనల్ పార్లర్ ట్రీట్మెంట్. చాలామంది ఇంట్లో ఫేషియల్ ట్రై చేస్తారు, కానీ కరెక్ట్ స్టెప్స్, కరెక్ట్ ప్రొడక్ట్స్ లేకపోతే రిజల్ట్స్ రావు. పార్లర్లో చేసుకుంటే స్కిన్ టైప్ని బట్టి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను, క్లీన్ టూల్స్ యూజ్ చేస్తాను, మసాజ్ ప్రాపర్గా చేస్తాను, ఇమ్మీడియట్ గ్లో కనిపిస్తుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఫ్రెండ్స్, రెగ్యులర్గా పార్లర్ ఫేషియల్ చేసుకుంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు O3 ఫేషియల్లో 10 స్టెప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో 10 స్టెప్స్ ఎలా చేయాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చి డీప్ క్లెన్జింగ్. ఫేస్లో ఉన్న డస్ట్, మేకప్ ఆయిల్ అంతా రిమూవ్ చేస్తాము. సో క్లెన్జింగ్ అప్లై చేసుకున్న తర్వాత చిన్నగా మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి, ఓన్లీ ఫింగర్ టిప్స్తో మాత్రమే. అండ్ ఈ క్లెన్జింగ్ వచ్చి 2 minutes వరకు క్లెన్స్ చేస్తూ ఉండాలి. తర్వాత ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ట్యాన్ ప్యాక్, ట్యాన్ ప్యాక్. ఇది ఫేస్ అంతటికి అప్లై చేసుకోవాలి. ఫేస్కి, నెక్కి అప్లై చేసుకొని 10 minutes వరకు ప్యాక్ని ఫేస్ పైన ఉంచి తర్వాత ఫేస్ని నీట్గా వెట్ వైప్తో క్లీన్ చేసుకోవాలి. ట్యాన్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఫేస్ అంతా బాగా డ్రై అవుతుంది కదా. డ్రై అయ్యేటప్పుడు ట్యాన్ ప్యాక్ని డైరెక్ట్గా వెట్ వైప్తో రిమూవ్ చేయకుండా ఫస్ట్ మన హ్యాండ్స్ కొంచెం వెట్ చేసుకొని ఫేస్ పైన చిన్నగా సర్క్యులర్ మోషన్లోనే చిన్నగా మసాజ్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే ఫేషియల్ కూడా బాగుంటుంది అండ్ ఆమెకి ఎలాంటి ఇరిటేటింగ్ కూడా వచ్చే అవకాశాలు ఉండవు. ట్యాన్ ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత స్టీమ్ పెట్టుకోవాలి. స్టీమ్ వల్ల పోర్స్ ఓపెన్ అవుతాయి, ఇంప్యూరిటీస్ ఈజీగా బయటకు వస్తాయి అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అవుతాయి. ఈ స్టెప్ మాత్రం ఇంట్లో దయచేసి చేయవద్దు ఫ్రెండ్స్. ఎందుకు అంటే పార్లర్లో చేస్తే హ్యాండ్స్ కొంచెం ప్రొఫెషనల్గా చేస్తారు, ఇంట్లో అయితే బాగోదు, స్కిన్ డ్యామేజ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి టానిక్ అనమాట, బ్రైట్నింగ్ టానిక్. ఈ టానిక్ వచ్చి ఫేస్ పైన అప్లై చేసి ట్యాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది స్కిన్లో అబ్జర్వ్ అయిన తర్వాత ఇంకా ఫేస్ పైన లీవ్ చేసేయాలన్నమాట. లీవ్ చేసిన తర్వాత ఫోర్త్ స్టెప్ వచ్చి బ్రైట్నింగ్ మసాజ్ క్రీమ్. మసాజ్ క్రీమ్ ఫేస్ అండ్ నెక్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత సర్క్యులర్ మోషన్లో అప్వర్డ్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ క్లయింట్కి రిలాక్స్ అయ్యేంత వరకు మసాజ్ చేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం 10 to 15 minutes వరకు. అయితే పామ్ యూజ్ చేయకూడదు, ఓన్లీ ఫింగర్ టిప్స్తో మాత్రమే మసాజ్ చేయాలి. సో నేను అక్కడ మసాజ్ చేస్తున్నాను అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో పెట్టాను, ఎందుకంటే లెంతీగా ఉంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో పెట్టాను. సో ఇప్పటి వరకు మీకు ఈ ఫేషియల్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళండి. సో ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఫేస్ లిఫ్టింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. స్టెప్ 5 బ్రైట్నింగ్ సిరమ్. ఇది వచ్చి ఫేస్ మొత్తం అప్లై చేయాలి. చేసిన తర్వాత చిన్నగా మసాజ్ చేసుకుంటూ అండ్ ఆల్ ఓవర్ ఫేస్ మొత్తం కూడా ట్యాపింగ్ చేసుకుంటూ మూమెంట్ చేసుకొని ఫేస్ అండ్ నెక్ మొత్తం కూడా ఈ సిరమ్ అప్లై చేసి ఇది కూడా ఫేస్ మీద లీవ్ చేసేయాలి. ఒక 1 minute or 2 minutes ట్యాపింగ్ చేసుకోవాలన్నమాట ఫేస్ పైన సిరమ్ని క్లీన్ చేయకుండా అలాగే ఫేస్ పైన ఉంచాలి, బట్ స్కిన్లో అబ్జర్వ్ అయిపోవాలి. అబ్జర్వ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 6 and 7 అంటే పౌడర్ అండ్ లిక్విడ్ మిక్స్ చేసి ఫేస్ పైన ప్యాక్లా వేసుకోవాలి. సో అది వీడియోలో చూడండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా మసాజ్ చేసుకుంటూ ఎలా ఫేషియల్ చేస్తాను అనేది. సో అదైతే ఆసమ్ రిజల్ట్ వస్తుందన్నమాట. సో మీరు చూడండి. స్టెప్ 6 and 7 ఫేషియల్ పవర్ మాస్క్ జెల్ అండ్ పవర్ మాస్క్ పౌడర్ 2030. ఈ రెండు కూడా ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ పౌడర్ అండ్ ఈ జెల్ బాగా మిక్స్ చేసుకోవాలి. ముద్దలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకొని తర్వాత ఫేస్కి అప్లై చేయాలి. ఓవరాల్గా ఫేస్ అండ్ నెక్ అప్లై చేసిన తర్వాత
10 to 15 మినిట్స్ ఫేస్ పైన అలాగే ఉంచేయాలి. ఉంచిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకోవాలి. సో చూసుకున్న తర్వాత మీకు రిజల్ట్ కనిపిస్తుంది. 8th స్టెప్ జెల్ సిరము. అప్లై అర్బటన్ జెల్ సిరం అనమాట. ఇది వచ్చి ఫేస్ అండ్ నెక్ ఓవరాల్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మసాజ్ యూజ్ చేసుకుంటూ ట్యాపింగ్ మూమెంట్ ఇచ్చుకుంటూ ఓవరాల్గా ఫేస్ అండ్ నెక్ అప్లై చేసుకొని స్కిన్లో అబ్జర్వ్ అయిపోయినంత వరకు ఇది ట్యాపింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ 9th స్టెప్ అర్బటన్ పౌడర్ మాస్క్. ఈ మాస్క్లో ఏంటంటే ఈ పౌడర్లో ఉన్న రోజ్ వాటర్ అయినా లేదంటే ప్లెయిన్ వాటర్ అయినా మిక్స్ చేసుకొని మళ్ళీ ప్యాక్ వేసుకోవాలి. ఈ పౌడర్ మాస్క్ ప్యాక్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాస్ట్లో 10th స్టెప్ వచ్చి బ్రైటనింగ్ క్రీమ్ SPF. ఇది ఆఫ్టర్ ఈవినింగ్ 6 తర్వాత దీనికి SPF అవసరం లేదు. మేబీ మార్నింగ్ అని ఎవరైనా చేసుకుంటే ఈ ఫేషియల్ మాత్రం కంపల్సరీ SPF అనేది యూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, O3 ఫేషియల్లో టోటల్ 10 ప్రొఫెషనల్ స్టెప్స్ ఉంటాయి. ఇంట్లో అన్ని స్టెప్స్ కరెక్ట్గా ఫాలో చేయడం కష్టం. రాంగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే స్కిన్ ప్రాబ్లం వస్తుంది. స్కిన్ అనలైసిస్ చేసి ట్రీట్మెంట్ చేస్తాను. హైజీనిక్ టూల్స్ యూజ్ చేస్తాను. కరెక్ట్ మెసేజ్ టెక్నిక్స్ ఫాలో చేస్తాను. రిజల్ట్ ఇన్స్టెంట్గా కనిపిస్తుంది. మీ స్కిన్ మీద మీకు కేర్ ఉంటే ప్రొఫెషనల్ పార్లర్లో ఫేషియల్. ఫ్రెండ్స్ మీరు సుజాత నగర్లో ఉంటే మీ అందరి కోసం నా పార్లర్ బాణం బ్యూటీ మేకవర్. ఇది వచ్చి సుజాత నగర్లో హీరావాడ్ షోరూమ్ బిసైడ్లో ఉంటుంది. ఇక్కడ O3 ఫేషియల్, క్లీనప్, బ్రైడల్ మేకప్, పార్టీ మేకప్ అన్నీ అవైలబుల్. ఫ్రెండ్లీ కేర్తో అఫోర్డబుల్ ప్రైజెస్లో సర్వీసెస్ ఇస్తాను. మీ ఫేస్ గ్లోయింగ్గా ఉండాలి అంటే ఒక్కసారి పక్కా విజిట్ చేయండి బాణం బ్యూటీ మేకవర్. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్లో మీ డౌట్స్ అడగండి. ఇంకా బ్యూటీ టిప్స్ కోసం బాణం బ్యూటీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్తో ఇంకా మంచి వీడియోస్ తీసుకొస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టోటల్గా O3 ఫేషియల్ 10 స్టెప్స్ చేసిన వీడియో అనమాట. ఇది లైవ్. సో ఆమెది బిఫోర్ ఫేస్ అండ్ ఆఫ్టర్ ఫేస్ చూసారు కదా. సో మీరే రిజల్ట్ చెప్పండి కామెంట్స్లో. తప్పకుండా మీ కామెంట్స్ చెప్పండి నేను ఎలా చేశాను ఏంటి అనేది. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాణం బ్యూటీ వ్లాగ్స్. అండ్ అందరూ కూడా మన వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఎవరైనా మన కొత్త వాళ్ళు ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అండ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్ బాణం బ్యూటీ పార్లర్. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే మన వీడియోస్ ఏమైనా నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మీ వరకు వస్తుంది. అండ్ అందరూ చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే సపోర్ట్ చేయండి, ఓకేనా. అలాగే మీకు ఏమైనా మేకప్స్ కావాలన్నా, క్లాసెస్ గురించి ఎంక్వైరీ కావాలన్నా నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్.